ఆ ఊర్లో పుట్టిన ప్రతి బిడ్డ భారతదేశ గడ్డకు ప్రాణాలు సైతం అడ్డుగా పెట్టి రక్షణగా ఉండాలని భావిస్తాడు. ఏ వార్లో అయినా ఆ ఊరి వారి భాగస్వామ్యం ఉండాల్సిందే. ప్రపంచ యుద్ధాలైనా, ఇండోపాక్ వారైనా వాళ్లే, ఇండియా చైనా యుద్ధమైనా సరే వాళ్లే, కార్గిల్ వారైనా సరే వారి పాత్రే ఉంటుంది. మిలిటరీలో మమేకమైన గ్రామం అది. ఆ ఊరింటో తెలుసుకోవాలంటే ప్రైమ్ 9 స్టోరీ చూడాల్సిందే. మాధవరం గ్రామంలో 90% మంది ప్రజలు ఈ గ్రామం నుంచి మిలిటరీలో పనిచేస్తుంటారు. అదే రకంగా ఇప్పుడు ఉన్న వాళ్ళలో దాదాపుగా 2 నుంచి 3 వేల మంది వరకు మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. అదే రకంగా దాదాపుగా 500 మంది ప్రజెంట్ ఇప్పుడు సైన్యంలో పనిచేస్తున్నారు. మాధవరంలో ఎక్కువ మంది మిలిటరీలో పనిచేయడంతో ఆ గ్రామానికి మిలిటరీ మాధవరం అనే పేరు వచ్చింది. ఈ గ్రామానికి చెందిన చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లోడు పెరుగుతూ చదువుతున్న కొద్దీ తాను కూడా మిలిటరీలో చేరేదారనే ఉద్దేశంతోనే ఇక్కడ అదే చదువుతూ అదే పెరుగుతూ ఉంటాడు. అది ఈ గ్రామం యొక్క విశిష్టత. ఈ గ్రామంలో మహిళలు కూడా తమ భర్తలు, పెళ్ళైన మహిళలు తమ భర్తలు మిలిటరీలో చేయాలని కోరుకుంటే, తల్లులు తమ పిల్లలు కూడా మిలిటరీలో ఉండాలని, మిలిటరీలో చేరి దేశ సేవ కోసం కృషి చేయాలని, దేశానికి తమ ఇంటి నుంచి తమ బిడ్డ సేవ చేయడానికి కోసం వెళ్ళాలని వీళ్ళంతా కూడా పరితపిస్తుంటారు. అది ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మాధవరం గ్రామానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ గ్రామంలో దాదాపుగా 2000 మందికి పైగా మిలిటరీలో దేశం కోసం పనిచేసిన సైనికులు ఉన్నారు. సిపాయి నుంచి మేజర్ వరకు ఆ గ్రామం నుంచి వివిధ స్థాయిల్లో దేశ సేవలో పనిచేశారు. అలాగే వందల సంఖ్యలో మాధవరం గ్రామం నుంచి ప్రస్తుతం వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు. అంతమంది సైనికులు మిలిటరీలో ఆ గ్రామం నుంచి పనిచేస్తుండటంతో ఆ గ్రామాన్ని మిలిటరీ మాధవరంగా పిలుస్తుంటారు. అల్లూరు సీతారామరాజు లాంటి వారిని, అలాంటి మహానీయుడిని పొట్టన పెట్టుకునేటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొట్టాలంటే మీలాంటి వాళ్ళందరూ, అల్లూరు సీతారామరాజు గారు మరి అడుగు జాడల్లో నడిచి యువతరం అందరూ కదిలి కదమ్మ తొక్కాలి అనేటువంటి పాఠాలు చెబుతూ ఉండేది. ఆ చెప్పిన ఉద్యమాలు గొడవ గురించి నేను బాగా పట్టించుకొని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా. మిలిటరీ మాధవరంలో ఒకే కుటుంబానికి చెందిన తాత, తండ్రి, మనవడు మిలిటరీలో పనిచేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతదేశ రక్షణ కోసం తమ ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ గ్రామంలోని మాతృమూర్తులు తమ పిల్లాడిని పెద్దవాడైన తర్వాత సైనికుడిగా చూడాలని కోరుకుంటారు. సాఫ్ట్వేర్ యుగంలో కూడా తమ పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆ గ్రామస్తులు కోరుకోరు. తమ గ్రామం నుంచి పుట్టిన ప్రతి బిడ్డ మిలిటరీ కోసమే, దేశం కోసమే అని ప్రతినపూరినట్టుగా ఆ గ్రామస్తులు అందరూ భావిస్తూ ఉంటారు. ఆ ఊరికి కోడలుగా వెళ్లడానికి చాలా మంది యువతులు ఆశ పడుతుంటారు. తమ భర్తలు మిలిటరీలో ఉండి దేశం కోసం సేవ చేస్తున్నారని తాము ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటామని పేర్కొంటున్నారు ఆ ఊరి కోడళ్లు. అది ఆ ఊరి యొక్క గొప్పతనం. ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు సైనికులు వెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో కూడా యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఇక్కడి నుంచి. అయితే ఈ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రతి యువకుడు కూడా ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మిలిటరీకి వెళ్ళడానికే చూస్తారు. మాధవరం కోడలైనందుకు చాలా సంతోషపడుతున్నానండి. ఎందుకంటే మిలిటరీ మాధవరం అంటేనే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. అది మంచి, ప్రతి ఒక్కళ్ళు మిలిటరీ మాధవరం అంటారండి మాధవరాన్ని. దాని గురించి చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఆర్మీలో చేసొచ్చి రిటైర్ అయ్యి మళ్ళీ బ్యాంక్లో చేస్తున్నారండి. మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. చాలా గర్వంగా ఉన్నామండి, చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి సంబంధించి కీలకమైన అన్ని యుద్ధాల్లో మాధవరం గ్రామస్తులు కీలక పాత్ర పోషించారు. అంతటి ఘన చరిత్ర ఉన్న మాధవరం గ్రామంలో పుట్టి తాము కూడా భారతదేశం సైన్యంలో చేరి దేశానికి తాము కూడా సేవ చేశామని చెబుతూ ఉంటారు అక్కడ సైనికులు. మిలిటరీ మాధవరం గ్రామంలో పుట్టడం నిజంగా మా పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నారు మాజీ సైనిక ఉద్యోగులు. మిలిటరీ మాధవరానికి ఒక ప్రత్యేకత ఉందండి. మా తాత ముత్తాతల కానించి, మా అన్నదమ్ములు కానించి, అలాగా వంశపారపర్యంగా ప్రతి ఇంట్లో 2-3 ఆర్మీకి దేశ సేవ చేయడానికి కంపల్సరిగా వెళ్తారండి. ఏంటంటే
ఫస్ట్ వరల్డ్ వార్లో మా ఊరి నుంచి, మా మిలిటరీ మాధవరం నుంచి 90 మంది సైనికులు యుద్ధంలో పాల్గొనగా అందులో ఒకరు వీరమరణం పొందారని, సెకండ్ వరల్డ్ వార్లో 1110 మంది యుద్ధంలో పాల్గొనగా 11 మంది వీరమరణం చెందారు. అంతటి ఘన చరిత్ర కలిగిన మాధవరం గ్రామాన్ని అందరూ మిలిటరీ మాధవరం అని గొప్పగా పిలవడానికి కారణం తెలిసిందా ఇప్పుడు? ఈ మాధవరం గ్రామంలో పుట్టడం అనేది తమ అదృష్టంగా కూడా వీళ్ళంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ గడ్డ నుంచి వెళ్ళి దేశం కోసం సేవ చేయడం కోసమే మేమంతా ఉన్నామనే దృక్పథంతోనే ఆడు పుట్టి చదువుకునేటప్పుడు అలా పెరుగుతుండే పరిస్థితి ఉంది. అందువల్ల మాధవరానికి మిలిటరీ మాధవరం అనే పేరు వచ్చింది. నిజంగా ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళందరూ ఎంతో అదృష్టం కింద కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి పిల్లాడు కూడా మిలిటరీ చేరాలని కోరుకుంటూ ఉంటాడు. అదే రకంగా ప్రతి తల్లి తమ బిడ్డ మిలిటరీలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ ఉంటుంది. అదే రకంగా ప్రతి భార్య కూడా తమ భర్త మిలిటరీలో ఉండి దేశం కోసం సేవ చేస్తున్నాడని చాలా గర్వంగా ఫీల్ అవుతుంటుంది. అందువల్ల ఈ మాధవరానికి మిలిటరీ మాధవరం అనే పేరు రావడం కాకుండా ఇక్కడ పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఎంతో గర్వంగా దేశానికి సేవ చేస్తున్నట్టు కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇది మిలిటరీ మాధవరంలో ఉన్న పరిస్థితి.